ఏంది ఆలోచిస్తున్నావు? ఆట పట్టించు అర్జున్ బాబుని. అర్జున్, నువ్వు కూడా ఆట పట్టించొచ్చు నాన్నా. కాకి, అర్జున్కి పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టున్నాయి. అవునన్నీ. ఇదేంటిది? వీళ్ళందరూ కలిసి అర్జున్కి అన్నీ గుర్తు తెచ్చేలా ఉన్నారు. అర్జున్కి గతం గుర్తొస్తే మొత్తం అంతా తలకిందులైపోతుంది కదా. అర్జున్ బాబు, అర్జున్ బాబు, బాల్ పట్టుకోండి. అర్జున్ బాబు, మీరు కూడా ఆట పట్టించండి. కావేరి, మనం ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఆట ఆడామా? నీకేమైనా గుర్తుందా? నాకు కాదు అర్జున్ బాబు, మీకు గుర్తు రావాలి. ఎప్పుడు ఆడామో, ఎందుకు ఆడామో బాగా ఆలోచించండి. బోనమ్మా, అర్జున్ బాబుకి అన్నీ గుర్తొస్తున్నాయనిపిస్తోంది. అమ్మవారి దయవల్ల అర్జున్ బాబుకి కావేరి గుర్తొస్తే అంతే చాలు. అవును రుక్మిణమ్మ, తనకి గతం గుర్తొచ్చేలా మనం ఇంకొక గేమ్ ఏదైనా ప్లాన్ చేయగలిగితే బాగుండు. అర్జున్ కావేరిని తప్పక గుర్తుపడతాడు. అర్జున్ బాబు, నమస్తే సార్. నమస్తే మేడం, మీరు యాక్సిడెంట్ చేసిన మనిషికి ఏమీ కాకపోతే మనం అదృష్టవంతులమే. అతనికి ఏదైనా అయితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. హలో, చెప్పండి. సార్, హాస్పిటల్ నుంచి ఫోన్. హలో, చెప్పండి.
మేడం, ఆ మనిషికి ఏదో అయినట్టుంది. ఇలా అయితే మీకు బెయిల్ కూడా రాదు. ఎస్ఐ గారు, ఆ యాక్సిడెంట్ అయిన మనిషికి ఏమైంది? అతనికి ఏం కాలేదు సార్, చిన్న చిన్న దెబ్బలేనంట. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడంట. ఎస్ఐ గారు, కావాలని ఈ మైసమ్మ నన్ను స్టేషన్లో ఉంచింది. అలా ఎందుకు చేస్తారండి? యాక్సిడెంట్ చేసినప్పుడు స్టేషన్కి తీసుకురావడం మా బాధ్యత. అతనికేం కాకపోవడం మీ అదృష్టం. వెళ్ళండి. స్వామి పరమేశ్వర, ఈ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూస్తే అంతా మంచి జరుగుతుంది అంటారు. అన్ని కష్టాలు దూరమైపోతాయని చెప్తారు. ఈరోజు కావేరి చంద్రుణ్ణి చూసి నా బిడ్డను చూడబోతుంది. అర్జున్కి అంత గుర్తొచ్చేలా చెయ్యి స్వామి. అన్నీ ఏ ఆడదైనా ఉపవాస వ్రతం ఉన్నవాళ్లే ఈ కార్యక్రమం చెయ్యాలి. కాని కావేరి అర్జున్లు ఇందాకే దేవుడి ప్రసాదం తిన్నారు కదా. కాకి, మనం చేసేది ఒక గొప్ప విషయం. అర్జున్కి గతం గుర్తుకు రావాలి కదా. అంతా ఆ దేవుడి మీద భారం వేద్దాం. పరమేశ్వర, ఒకప్పుడు అర్జున్ బాబు ప్రాణాలు కాపాడటానికి నీకు నీళ్లతో అభిషేకం చేశాను. ఆ రోజు మహాశివరాత్రి నువ్వు నా భర్త ప్రాణాలు కాపాడావు. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఎలాగైనా అర్జున్ బాబుకి గతం గుర్తొచ్చేలాగా చేయి స్వామి. నా భర్తతో కలిసొచ్చి నీకు 108 బిందెలతో అభిషేకం చేస్తాను. కావేరి పొన్ను, ఏంది ఆలోచిస్తున్నావు? చంద్రోదయం అవుతుంది కానివ్వు.